అందరూ ఏంటంటే ఆ పత్రికల్లో మాకు ఎంతమంది ప్రజా గాయకులు అదేళ్ళు గాయకులు తక్కువ కాదు. గొప్ప నజర్ లేక జయదాస్ గారు ఉంటే మాధవ లేక టీచర్ కవి ఆంధ్రాలో పెట్టేవాళ్ళు బసవరాజు అప్పారావు గారిని, పుట్టపర్తి నారాయణాచార్యని, గేయం సూత్రనామని గేయం, గాయకుడు సుబ్బారావు గేయం, కొనకల వెంకటరత్నం గేయం, నంటూరు సుబ్బారావు గేయం. వాళ్ళందరూ వాళ్ళ కవులంటే తెలంగాణ వీళ్ళంతా బాగా మన దగ్గర ఉండరు. అది గేయాన్ని మంచి. ఎందుకంటే సింగభూపాలు రాష్ట్ర రంజనంలో తెలంగాణ సాహిత్య సాంస్కృతిక నేపథ్యంలోది ధర్మ సాంప్రదాయం. అది ఖచ్చితంగా స్థానిక సంగీత రీతులతో మేలవించబడింది. మన చరిత్రలు చెప్పలేకుండా కోనార్క సురేష్ 20 మంది నాట్యకర్తలు ఇక్కడి నుంచి అక్కడ ఆడించినారు. చరిత్రలో ఉంది. తెలంగాణ సంప్రదాయానికి విపరీతమైన పాట ఆట ఇచ్చిన తర్వాత ఈ హిందుస్థానీ సంగీతంలో ప్రభావితమైన పద్ధతి కానీ ఇవన్నీ ఉండి మేము ఏదో మన కోసం పక్కన మేము చేస్తుంటే మమ్మల్ని గాయకులు గీయకులు అని అంటే ఏదో అసలు ఏమన్నా కానీ మేము అసలు రాయలేదు, మేము వేరేదో మొత్తం మీరు వేసుకొని మీరే రాసుకోండి పడ్డది అవుతుంది. ఎందుకు వాళ్ళ ఈ దళితంగా అడుగుతుందంటే ఇది చాలా అజ్ఞానంగా ఉంది. కాదు అజ్ఞానంతో ఉత్పత్తు అహంకారం ఆధిపత్యంతో ఉన్న ధోరణి. ఈ ధోరణి అందుకే మాకు వ్యతిరేకం. నేను ఎంత ఎక్కువ చెప్పేవాడు ఎందుకంటే వాడు ఏమో ఏమనుకుని వాడు ఎట్లా ఎందుకు చెప్పేవాడు బాగా అని వాడుకున్నాం అని అనుకోండి నన్ను అని చాలా భరించాడు. ప్రదర్శన ఎట్లందుకు అన్న చిత్రం నాకు ఇష్టం పడుతున్నాడు కళ అనేది మేము పాడదాలంటే చెప్తానంటే ఇంత ప్రజల భావన రాసినాం. ఇతర లేకపోతే భూమి పద్ధతి నాకైతే నమ్మకంలో తెలంగాణ ప్రాంతంలో ఎన్ని సభలలో తెలంగాణ మద్దతుగా అంతకంటే ఎక్కువ సభలు ఆంధ్ర ప్రాంతంలో పెట్టారు. అది పల్నాడు శ్రీరాములు కానీ కావలి రచయితలు కానీ తర్వాత సింగం రచయిత చాలా మంది ఈ ఓలిగా అందరూ అక్కడి సభలు నన్ను వెంకటేశ్వర కానీ ఇక్కడ ఎంత మద్దతు ఉందో అక్కడ ఆంధ్ర ప్రాంతం ఉంటుంది. అయ్యా తెలంగాణ రావాలి కష్టపడడం కష్టపడడం నేనైతే నాకు తెలిసి నేను ఆశిస్తాను. ఎవరు ఆశిస్తారు కానీ మమ్మల్ని మా కవిత్వాన్ని మీరు గుర్తించాలని చేపించాల్సిన కర్మ కూడా మాకు లేదు. ఎందుకంటే ఏమన్నా ఎవరు గుర్తించాలని చేపించరా వీరభద్రం గారిని ఎవరు గుర్తించలే, వరకవి సిద్ధం ఎవరు గుర్తించలే. 1300 యక్షగానాలు అక్షవేత్తలతో సంయుక్త అక్షరాలు లేకుండా అందరూ కొన్నగని చేయాలి తెలుగును మొదలుకొని తెలుగు సాహిత్యానికి మమతాయమైనటువంటి కావ్యాలను యక్షగానం అందించిన మహత్తరమైన గడ్డ ఇది. మాకేమో మా శిక్ష ఈ నేలలో ఉంటుంది. ఇది సింధు భాగవతం నుంచి, మానవ భాగవతం నుంచి, గొల్ల భాగవతం నుంచి వీళ్ళ నుంచి కాకుండా అక్కడేమో అవశ్యంలో ఆగ్రహాన్ని పట్టుకుంటే తెలంగాణలో ఒగ్గు కథ వీరప్ప కథ ఇంటి నుంచి తర్వాత దీని ప్రభావాన్ని లేని వాళ్ళు రాఘవ శర్మ గారు, ప్రమీల అర్చనేమని అనంతపురంలో నందూరు రామకృష్ణ మాట్లాడారు. రాయక ముందే మన దగ్గర అద్భుతమైన నాటకం రాసినాడు. ఎవరు తెలియదు రాయే దున్నయిదాసు దాదరంగాచార్య మనకి ఇష్టం. దున్నయిదాసు కవి అద్భుతంగా గేయపత్రం రాసినాడు. దేహం అనేది నారదేవి, స్వాభిమానము సేతాడవేవి, జ్ఞానం అనేది గుంజవాపి, అజ్ఞానము విలగుంది దగ్గర. ఈ గుంజాలట ఏంది, తాడంత ఏంది, ఈ ప్రయోగాన్ని భాషలో గిరిజనాలు వచ్చే వ్యవహారిక భాష ఉద్యమం రాకముందే మన ప్రాంతంలో తెలంగాణలో ప్రజల భాషను వ్యవహారిక భాషను మహత్తరమైన ఉద్యమం చేసిన గడ్డ ఇది. కనుక ఆ వారసత్వం మాకు వచ్చింది సిద్ధాంతంతో. అంటే మీకు ఎక్కడ రాసినాం, మేము గొప్ప కాదు, మేము వాళ్ళే కాదు. నేను కూడా అయితే నాకు నా వచ్చిన కవిత్వం తప్పు, కథ తప్పు, నాటకం తప్పు, మా చెప్పారు కాదు. కానీ అన్ని పత్రాలతో పాటు వేరే పత్రం ఎత్తే అద్భుతమైంది. దీన్ని మీరు అవమానించే పద్ధతి మానుకోవాలని ఈ సందర్భంగా జయదేవ్ సార్ సాక్షిగా, వేణుకుమార్ సాక్షిగా వీళ్ళందరూ ముందర ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. నాకు తెలిసిన పత్రికల పొద్దున వచ్చింది గత ప్రజా గాయక కథ తల్లి కడుపు మీద పిల్లవాడికి నాకు సింతలేమి లేక సింధు చేసుకుంటా అల్లి పిల్లిగా వెళ్ళిన అసమర్థమైన కథలు ప్రజా గాయకంగా ఏమి రాయి వాడు కావాలి. ఎందుకంటే వాళ్ళు తక్కువ ఈ వేషకుంటుంది విజయకరమైంది మాకు. అందుకని పోవాలని స్మరవద్దు. చాలా మంది కవులు అందరూ ఉన్నారు, అందరూ వారసత్వం. మాకు బలం యక్షగానం, మాకు బలం తెలుగు సాంప్రదాయం, మాకు బలం ఇక్కడున్న పద్య సాహిత్యం, పద్యం, ఇక్కడున్న ఆటవిరది, ఇక్కడ ఖండార్థ పద్యాలు, ఇక్కడ శిశ పద్యాలు, వీటన్నిటినీ ఎక్కువ మన దగ్గర బలం నుంచే రాసాం. మేము తిరగక
మాట్లాడలేక విరోధంగా మేము రాష్ట్రం మీరు మాత్రం పనిచేసిన తీరంగా ఈ గౌరవ ఇవ్వలేరు. నాకు తెలుసు మాత్రం కింద తెలుసు. నమ్మిన నమ్మకం శ్రవణం గాన యోగ్యం అనేది శ్రవణ యోగ్యమైన మాత్రమే నిజమైన నిజమైన సాహిత్యం కలుపుకొని పాముడు చెప్పినట్టు మమ్మల్ని చెప్పినట్టు కుంటలు చెప్పినట్టు అవన్నీ ఇంతో అంతా తెలంగాణ గడ్డ మాకు నేర్పింది. మేము ప్రాచీన రాష్ట్రాలకి ఏ గాలి కొట్టలేము. గాలి కొట్టే రొడ్డగొట్టు కాదు. ఇది రొడ్డగొట్టుడు, ఇది మౌలిక సాహిత్యం, జానపద సాహిత్యం. మరి మీరే తెలుగు కావాలా? మీరు తెలుగు మేమే కావాలా? మీరు జానపదం మీరేమో జానపదం కాదండి. అమ్మ మనంపల్లి సోమశేఖర్ శర్మ, కండవల్లి లక్ష్మణ్ గారు, వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు ఈ భారతంలోనే 60 ఏళ్ళ క్రితమే ఈ మధుర కవితలు పదకవిత్వం ప్రజావాన్మయం అని చెప్పినారు. తిరిగి పెద్ద చెప్పండి ఇది జానపదం అంట, అదో మహాకవిత్వం ఉంటుంది. అమ్మ ఈ భాగం ఈ సందర్భంలో పోవాలి. అది అందులో వాక్యం ఉపమస్థాయి కాదుగా ఉపమేయ కాదుగా కాదు. ఖచ్చితంగా మా కవిత్వం కూడా మీరు అన్నారకన్నా అలవకు అలంకారం ఉన్నాయి. మీరు అన్నారకన్నా మేము ఉపమానాలు వేసినాం. మీరు అన్నారకన్నా మేము కావాలనే భాషను కూడా మాదనతో తెలిసిన పాత భాషను తెలిసిన పదప్రయోగం తెలిసిన వాటిని కాదు. మీరు అపరిచితీకరణ మీరు చెప్పకుండా మాకు తెలిసేది లేదు. మీ పెద్దతో బ్లౌజ్ ఏం పట్టిగా మాకు లేకుండా మేము ఇక్కడ ప్రయోగాలు చేసినాం. ఈ సందర్భంగా చెప్తున్నా ఇవే మీరు చిక్కబంతో మేము చాలా జాగ్రత్త చదువుకొని చాలా జాగ్రత్తగా ఎవరైనా మీకు అక్కడ ఓపిక ఉంటే రండి. మాత్రాలు వస్తా అలంకారం లేకపోతే వైద్య సమాసన మీరు పిచ్చి చెత్తలు ఎవరు చేస్తారో అవన్నీ మా సాహిత్యంలో మీ సాహిత్యంలో సవాల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చెప్పు ఇది గర్వం కాదు, వినమ్రంగా మా ఆవేదన. నాకు పిచ్చి మంట వేసి కోపం వచ్చి ఎందుకు చూసినట్టే ఈ అమ్మ మీరు గుర్తిస్తారు ఇదే దక్కింది, తిరిగింది దక్కింది, ఊగింది దక్కింది, ఆగింది దక్కింది, ఇదే దక్కింది మాకని రాముడు సీతమ్మ రాముని పాట ఉంటే తర్వాత పాడతా. ఎందుకంటే మొత్తం నాదే ఉంది. థ్యాంక్ యూ.